ఆరాధ్య 19వ భాగం. ముగ్గురు కలిసి హేమంత్ ఇంటికి వెళ్లారు. ఫ్రెషప్ అయి రిలాక్స్ అయ్యాక తల్లి చేత కళ్యాణమ్మతో ఫోన్లో మాట్లాడిపించాడు హేమంత్. కాశీరెడ్డి కొద్దిసేపు వాళ్లతో గడిపి రూమ్కెళ్ళాడు. కొడుకు ఉంటున్న ఆ ఇంటిని కంటి నిండుగా చూసుకుని ఆనందపడింది శార్వాణి. ఆరాధ్య లేకపోవడమే వెలితిగా ఉంది. తల్లికి స్వయంగా వంట చేసి పెట్టాలని వంటగదిలోకి వెళ్ళాడు హేమంత్. అది చూసి నువ్వుండరా, వంట నేను చేస్తాను అంటూ హేమంత్ని వేరే వర్క్ చేసుకోమని చెప్పింది. శార్వాణి రుచికరమైన భోజనం చేసి హేమంత్కి పెట్టింది. తల్లి చేతి వంట తిని తృప్తిగా ఫీల్ అయ్యాడు హేమంత్. ఆమె తన ఇంటికి వెళ్లకుండా హేమంత్ దగ్గరే ఉంది. తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని ఉంది హేమంత్కి. శార్వాణికి కూడా కొడుకును వదిలి వెళ్లాలని లేదు. అనంతపూర్లో ఉన్న ఉపేంద్ర ఇంకా హైదరాబాద్కి రాలేదు. ఆయనకు మళ్ళీ కాల్ చేసింది శార్వాణి. ఉపేంద్ర శార్వాణి కాల్ని కోపంగా లిఫ్ట్ చేసి, ఎన్నిసార్లు చెప్పొస్తావే కొడుకు కనిపించాడని? ఒకసారి చెప్తే చెప్పినట్లు ఉండదా? అసలే వాడు చిన్నప్పుడే చనిపోయాడని మా వాళ్ళకి చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని ఎలా చెప్తాం? చెప్పింది చెప్పి ఎన్ని కాల్స్ వేస్ట్ చేస్తావు? డబ్బులేమైనా ఎక్కువ ఉన్నాయా? ఈసారి చేసావంటే లిఫ్ట్ చేయను అన్నాడు. ఏం చేసుకుంటారండి ఆ డబ్బు? చిన్న చిన్న ఆనందాలను కూడా షేర్ చేసుకోలేని ఆ డబ్బు ఎందుకు? సంపాదించి వదిలేసిపోవటానికేగా. చేప రాత్రింబవళ్ళు నీటిలోనే ఉన్నా దాని వాసన పోనట్లు ఎన్నేళ్ళు గడిచినా మీకు ఈ డబ్బు దాహం పోదా? తినే ముందు డబ్బే, నిద్రపోయే ముందు డబ్బే, నిద్ర లేచే ముందు డబ్బే. ఈ డబ్బు ఆలోచనలోంచి మీరిక బయటికి రారా? ఏంటే నోరులేస్తుంది? ఇల్లు వాకిలి వదిలేసి ఇంకా ఎన్ని రోజులుంటావక్కడ? ఇవాళైనా ఇంటికెళ్తావా లేదా అన్నాడు. వెళ్తానులేండి. నా కొడుక్కి 4 రోజులు నా చేత్తో వండి పెట్టుకోవాలని ఉంది. మరి నీ డ్యూటీ మాట ఏమిటి? అదెక్కడికి పోదు. లీవ్ పెట్టాను. ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులే. జీతం కట్ కాదా? కాదు. మా మేడంకి చెప్పాను, మేనేజ్ చేస్తానంది. అయినా ఇప్పుడు కూడా డ్యూటీ జీతమేనా? కొడుకు గురించి అడగరా? వాడికి పెళ్లి కూడా అయింది తెలుసా? అప్పుడు మన ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నది ఆరాధ్య. సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. ఆ అమ్మాయితోనే పెళ్ళయింది. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిలేరు అంది. అవతల వైపు నుండి ఎలాంటి భావోద్వేగపు మాటలు లేవు. ఏంటండి మాట్లాడరు? ఏముందక్కడ మాట్లాడటానికి? కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా లేదా? బాధ్యతగా ఆలోచించాలని లేదా? వాళ్ళిద్దరినీ కలపాలని లేదా? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఇలాంటి తలనొప్పులు నాకు పెట్టకు. ఇవి తలనొప్పులు కావు, బాధ్యతలు. వీటిని మనం మన అనుభవంతో మాట్లాడి చక్కదిద్దాలి. ఎప్పుడు చూసినా మీరు నా ప్రాబ్లమ్స్ అంటారే కానీ మన ప్రాబ్లమ్స్ అని అనరే. నా అనడం తప్ప మన అనడం రాదా మీకు? అయినా ఏమున్నాయి మీకు ప్రాబ్లమ్స్? మీ జీతాన్ని మీరు దాచుకుంటున్నారు. నా జీతంతో నేను ఇంటిని నడుపుతున్నాను. మన ఇద్దరి ఖర్చుల్ని నెట్టుకొస్తున్నాను అంది. ఏంటే గొంతులేస్తుంది? గట్టిగా అరిచాడు ఉపేంద్ర. ఆ అరుపుకి ఆమె ఉలిక్కి పడలేదు. ఇన్ని రోజులు అతను భర్తన్న మాటే గాని అతనంటేనే భయం శార్వాణికి. ఎప్పుడు చూసినా వనకడం తప్ప మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆ వణుకు కొంచెం తగ్గి ధైర్యాన్ని కూడదీసుకుంది. నాకు జాబ్ వచ్చేంత వరకు మీరు మాట్లాడిన మాటలు వేరు, ఆ తర్వాత మాట్లాడిన మాటలు వేరు. అయినా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మాత్రం కూడా మాట్లాడొద్దా? ఎందుకే మాట్లాడేది? నేను నీకేం తక్కువ చేశాను? గిన్నెలు తోముకుంటూ నేను తెచ్చింది వండి పెడుతూ కరివేపాకు కొత్తిమీర గురించి మాత్రమే మాట్లాడగలిగే నీకు జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి చెప్పాను. నీ అవసరాలకు నువ్వు కష్టపడి సంపాదించుకోమని స్వేచ్ఛనిచ్చాను. నీ బాగోగులు వేరెవరో కాకుండా నువ్వే చూసుకునేలా చేశాను. నువ్వు ఇలా మారటానికి నేనెంత చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. దాన్ని నువ్వు టార్చర్ అంటావు. ఈరోజు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది, క్రమశిక్షణ ఉంది అని నువ్వు మురిసిపోతున్న ఆ 2 లక్షణాలు నేను పెట్టిన టార్చర్ వల్ల వచ్చినవే. కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవు. నన్ను ఏడిపించి నా చేత ఉద్యోగాన్ని చేయించావు అనే అంటావు. అయినా ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నావు కదా. ఇప్పటికీ నీకు నేనేదో కీడు చేశానని అంటావు. అంటాను, ముమ్మాటికే అంటాను. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నాకు తిండి పెట్టకుండా చంపారు, కొట్టారు, తిట్టారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను బయటికెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకుని రాగానే ఇంట్లో ఉండనిచ్చారు. జాబ్ వచ్చేంత వరకు నేను బయట ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసా? చెప్పినా విన్నారా? తిరిగి ఆ బాధలు పడలేకనే మీ దగ్గర ఉన్నాను. కొడుకు పుట్టాక ఏం చేశారు? ఇంట్లో ఉండనిచ్చారా? 4 నెలలు లీవ్ పెట్టగానే ఆ ఉద్యోగం పోయింది. చిన్న బిడ్డ ఉన్నాడని కూడా చూడకుండా మళ్ళీ ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లోంచి పంపారు. నా బిడ్డతో నేను గడిపింది ఎప్పుడు? పాలసీసాలు పక్కన పెట్టి నా బిడ్డను ఎదురింటి వరండాలో పడుకోబెట్టి నేను ఉద్యోగానికి వెళ్తుంటే మౌనంగా ఉన్నారే కానీ కనీసం 1 సంవత్సరమన్నా నా బిడ్డతో నన్ను ఉండనిచ్చారా? తల్లితో బిడ్డకి అవసరం ఉండదా? మీరసలు తండ్రేనా? తండ్రిని కాబట్టే వాడి గురించి ఆలోచించాను. భార్యవని కూడా చూడకుండా నీ చేత మళ్ళీ ఉద్యోగం చేయించాను. ఎండనక వాననక నువ్వు బయటికెళ్ళి పనిచేసి వస్తుంటే లోపల బాధగా ఉన్నా పైకి కనబడనేయలేదు. ఎందుకు? వాణ్ణి ఖరీదైన కాన్వెంట్లో చదివించాలని, ఖరీదైన చదువులు చెప్పించాలని. ఇది నీకు అర్థం కాదు. ఇదే కాదులే, నీకేది అర్థం కాదు. దండం పెట్టాల్సిన వాళ్లను బండతో కొడతావు, బండతో కొట్టాల్సిన వాళ్ళకి దండం పెడతావు. అందుకే నీ దృష్టిలో నేనప్పటికీ చెడ్డవాడినే.
చెడ్డ పనులు చేసేవాళ్ళను చెడ్డవాళ్ళనక మంచివాళ్ళంటారా అంది ఏమాత్రం జంకకుండా. పొగరుగా మాట్లాడుతున్నావు. కొడుకుని చూసుకునా? ఏంటి నీ ధీమా? అవును, కొడుకుని చూసుకునే. జాస్తి మాట్లాడావంటే చంపేస్తా. ఎన్నిసార్లు చంపుతారో అంది శార్వాణి. అవతల వైపు నుండి ఉపేంద్ర కాల్ కట్ చేశాడు. అప్పుడే నిద్రలేచిన హేమంత్ నేరుగా తల్లి దగ్గరికి వచ్చి, నాన్నతోనా అమ్మ మాట్లాడుతున్నావు? ఎప్పుడొస్తాడట అని అడిగాడు చాలా ఉత్సాహంగా. ఇప్పుడప్పుడే రావచ్చు రాకపోవచ్చు హేమంత్. నువ్వు బ్రష్ చేసుకో, కాఫీ పెడతాను అంది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు. అంతవరకు భర్తతో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్లు చాలా నార్మల్గా ఉంది. హేమంత్ ముఖం అప్పటికప్పుడే డల్ అయినట్లు కనిపించింది. అతనికి తండ్రి రాకపోవటం బాధగా ఉంది. ముఖ్యంగా తన గురించి తల్లి చెప్పాక కూడా రాలేదంటే అక్కడ ఎంత అవసరమైన పని ఉందో అని అనుకున్నా కనీసం ఫోన్లో అయినా మాట్లాడవచ్చు కదా. నీ బాధ నాకు తెలుసు హేమంత్, కానీ బాధపడకు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అదో టైప్ మనిషి. ఏది అనుకుంటే అదే చేయాలనుకుంటాడు. అది అయ్యేంత వరకు వేరే పని ముట్టుకోడు. ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కోర్టు ఇచ్చే తీర్పు మీదనే ఉంది. అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేనేం చెప్పినా ఆయన వినే పొజిషన్లో లేరు. నాన్న నువ్వు మార్చుకోవచ్చు కదమ్మా. ఆయన్ని మార్చుకోలేక నేనే ఆయనకు అనుకూలంగా మారాను. అయినా సొంత చెల్లెళ్ళ మీద కోర్టుకెళ్లడం ఏంటి? మరీ ఘోరంగా, వినటానికే బాగాలేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ కోర్టులేంటి, కేసులేంటి? చూసేవాళ్ళు అత్తయ్యలు ఏమనుకుంటారు? వాళ్ళు చాలా మంచివాళ్లు హేమంత్. మీ తాతయ్యను కూడా మొదటి నుండి వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మీ నాన్న మీ తాతయ్యను మన ఇంటికి రానిచ్చేవాడు కాదు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గర గడపాలని ఉత్సాహపడేవాడు. అది చూసి మీ నాన్న ఆయన్ని చాలా చులకం చేసి మాట్లాడేవాడు. వాడినెందుకు కాకాపడతావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అది ఉద్యోగం చేస్తుందా, నీకు వండి పెడుతుందా అంటూ ఆయన్ని వాళ్ళ చెల్లెల దగ్గరే ఉండమని పంపేవాడు. అల్లుళ్ళు ఏమనుకుంటారోరా అని ఆయన వెళ్లకుంటే తీసుకెళ్లి వదిలేసి వచ్చేవాడు. ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు మీ అత్తయ్యలు ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చి, నాన్న మాకు బరువు కాదన్నయ్యా, మా పిల్లలతో పాటు ఆయన్ను కూడా మాకు బిడ్డలాగే అనుకున్నాం. కానీ ఆయన నిన్ను వదిన్ను కలవరిస్తున్నాడు. మీ దగ్గరే ఉంటానంటున్నాడు. ఉంచుకో అంటూ ఉంచేసి వెళ్ళారు. కానీ మీ నాన్న మీ తాతయ్యను సరిగ్గా తిండి తినిచ్చేవాడు కాదు. ఆయన అలా తిండి తినకుండా చంపే కన్నా నెలకింతన ఆయన దగ్గర డబ్బులు తీసుకునైనా తిండి పెట్టండి. పెద్ద ప్రాణం, తిండి లేకుంటే తట్టుకోలేదు అంటూ మీ నాన్నకు తెలియకుండా అన్నం తీసుకెళ్లి మీ తాతయ్యకు పెట్టేదాన్ని. అది చూసి మీ నాన్న నన్ను కొట్టేవాడు. నన్ను కొట్టేది మీ తాతయ్య చూస్తే అన్నం ముట్టేవాడు కాదు. కోడల్ని కొడితే పుట్టగతులుండవురా, అదేదో గొప్పతనం అనుకుంటున్నావు అంటూ అసహించుకునేవాడు. అది చూసి మీ నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు. ఇదంతా నీ వల్లనే. నువ్వు పెట్టే దొంగ తిండి తిని ఆ ముసలాడు ఇంకా ఎన్నేళ్ళు బ్రతుకుతాడో ఏమో. నీకెన్నిసార్లు వద్దని చెప్పినా తలకెక్కదు. నేను ఆయన కొడుకుని. ఆయన డబ్బులైనా నావే, నా డబ్బులైనా నావే. ఆయన చేత అతిగా తినిపించి ఆయన జీవితకాలాన్ని పెంచుకు. నువ్వు అలా చేస్తే నాకే బొక్క. నీకిది తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో అంటూ బయటికెళ్ళి 1-2 రోజులు ఇంటికొచ్చేవాడు కాదు. అది చూడలేక మీ తాతయ్య వాళ్ళ కూతుళ్ళని పిలిపించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరే చనిపోయాడు. మీ అత్తయ్యలు ఇద్దరు కూడా పెద్ద సంపన్నులు కాదు. ఒక ఆమెకు భర్త చనిపోయాడు. రెండో ఆమె భర్త చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గొడవలు తెస్తుంటాడు. సగం మీ తాతయ్య వాళ్ళు పడే బాధలు చూడలేకని త్వరగా పోయాడు. కొంతైనా ఆసరాగా ఉంటుందని ఆయన తన తండ్రి తనకి ఇచ్చిన ఆస్తిని వాళ్ళకి రాసిచ్చాడు. అది మీ నాన్న ఓచుకోలేకపోతున్నాడు అంది. తన తండ్రి మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు హేమంత్. అందుకే నిశ్చేష్టుడే వింటున్నాడు. అది గమనించిన శార్వాణి వెంటనే ఆ మూడ్లోంచి బయటకు వచ్చింది. హేమంత్, నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి ఆరాధ్యను కలుద్దాం. వాత్సల్యకి ఫోన్ చెయ్యి. తను ఇంట్లో ఎప్పుడు ఉంటుందో తెలుసుకో అంది. తొందరేముందమ్మా, వెళ్దాంలే, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక వెళ్దాం అన్నాడే కానీ వాత్సల్యకి కాల్ చేయలేదు. వద్దు, ఇప్పుడే వెళ్దాం, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టు అంటూ లక్ష్మీ శార్వాణి వాత్సల్యకి కాల్ చేసింది. వాత్సల్య ఆమె కాల్ని వెంటనే లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, బాగున్నారా అంటూ ఆపినా ఆగకుండా ఆరాధ్య గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడేది ముందు నిజమా అన్నట్లు విన్నది లక్ష్మీ శార్వాణి. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆశ్చర్యపోతూ అవాక్కయింది. వెంటనే హేమంత్కి చెప్పాలని అటు ఇటు చూసింది. హేమంత్ అక్కడ లేడు. శార్వాణి వాత్సల్యకి కాల్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోయాడు. అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మనసును చిల్లు పొడుస్తున్నాయి. ఆరాధ్య హైదరాబాద్లో ఉండి కూడా తనకి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర ఉండటమేంటి? ఆమె తల్లిదండ్రులు చేసిన పనులు నచ్చక తన కోప్పన్న మాట వాస్తవమే. కానీ వాళ్ళు చేసిందేమిటి? పెళ్లిలో తనకి ₹1 కూడా ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారు. అల్లుడు మర్యాదలు చేయకుండానే అతడు వచ్చినప్పుడు నాన్ స్టాప్గా చేసి పెట్టి పంపామని అన్నారట. ఇవన్నీ తెలిసి కూడా తను నోరెత్తలేదు. ఎప్పటికప్పుడు తనలో కలిగే ఎమోషన్స్ని స్ప్రింగ్ను తొక్కిపట్టినట్లు పట్టేసుకుంటున్నాడు. తను ఏది చేసినా ఆరాధ్య కోసమే అనుకుంటున్నాడు. కానీ ఆరాధ్య చేసిందేమిటి? తనకు తెలియకుండా అతి రహస్యంగా తనకి దూరంగా ఉంది. ఆమెకి అంత పౌరుషం ఉన్నప్పుడు తనకెంత ఉండాలి? తను లేకుండా ఆమె ఉండగలిగినప్పుడు ఆమెను చూడకుండా ఆమె లేకుండా తను ఉండలేడా? ఒకప్పుడు తను ఒంటరి,
ఇప్పుడు తనకి తల్లి తండ్రి బంధువులు ఉన్నారు. ఒక ఆరాధ్య లేకపోతేనే ఆమె ఒక్కదాని కోసం ఇంత మానసిక సంఘర్షణ అవసరమా? ఆమె ఇలా చేసిందని తెలిస్తే ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వినేలా కొన్ని వినకుండా కొన్ని ఎన్నెన్ని కామెంట్స్ చేస్తారో. కాశీరెడ్డి ఒక్కరు తప్ప మిగతా అందరూ పిజ్జాలతో పాటలు చేసుకుంటారు. ముఖ్యంగా రాకేష్కి తెలిస్తే ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ప్రతిక్షణం ఎంతో ప్లానింగ్తో ఉండే తన లైఫ్ ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది? నాన్న హేమంత్ అని ప్రేమగా పిలిచింది లక్ష్మీ శార్వాణి. అమ్మా వస్తున్నా అని వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు హేమంత్. మన అర్జెంటుగా ఆరాధ్యం చూడాలి ఆత్రంగా అంది. పేలవంగా నవ్వి తనలో ఏముందనమ్మా అంత ఆతృత పడుతున్నావు అన్నాడు. ముందు నువ్వు బయలుదేరరా, క్వశ్చన్స్ తర్వాత వేద్దు గాని అంటూ ఆమె రెడీ అయింది. ఏముందమ్మా బయలుదేరటానికి అని అయిష్టంగా అన్నాడు. ఉండాల్సిందే ఉందిరా, ముందు నువ్వు కదులు, తొందర చేసింది. ఉండాల్సింది వాళ్ళు ఉంచుకోరమ్మా, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అన్నీ అబద్ధాలే చెప్తారు, మనం చెప్పింది వాళ్ళు వినరు. మనమేం మాట్లాడినా అబద్ధాలంటారు. ఆరాధ్య కూడా వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడినంత వరకే బాగుంటుంది. మాట్లాడిందంటే మారిపోతుంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని మౌనంగా చూస్తూ మాటలతో నన్ను రెచ్చగొడుతుంది. నేను పిచ్చివాళ్ల కేకలేస్తుంటే పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. నన్ను కన్ఫ్యూజన్లో పడేసి వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేసుకుంటుంటారు. వాళ్ళ వల్ల నేను బాగా డిస్టర్బ్ అయ్యాను, నష్టపోయాను. ఇది ఎంత చెప్పినా ఆరాధ్యకు అర్థం కాదు. నాకు రోజు రోజుకి దేన్ని సీరియస్గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో తెలియటం లేదు అన్నాడు. చిన్నవాడివిరా, అన్నీ ఇప్పుడే నీకెలా తెలుస్తాయి? జీవితం లోతుల్లోకి ఇప్పుడేగా వెళ్తున్నావు. ఇలాంటి లోతులు నాకొద్దమ్మా. గోతులు తీసే మనస్తత్వాల మధ్యన ఉంటూ వీళ్ళు నా వాళ్ళు అన్న భ్రమలో నేను బ్రతకలేను. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా నైస్ పర్సన్ అనుకునేవాళ్ళు, స్ట్రైట్గా మాట్లాడతాననుకునేవాళ్ళు. అదంతా పోయింది. ఇప్పుడు నేను కూడా మా అత్తగారి ఫ్యామిలీలాగే డొంక తిరుగుల మాటలు నేర్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఆమె నవ్వుతూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని, జీవితం అద్దాల మేడ హేమంత్. చిన్న చిన్న స్పర్ధలు, అసంతృప్తులు రాలలా మారితే వాటి తాటికి ఎంత గట్టి అద్దాల మేడ అయినా పగిలిపోతుంది. ఏ రోజుకా రోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు అనుకోవాలి. కొత్త సంగతులు తెలుసుకుంటుండాలి. మనసుకి నొప్పి కలిగించే వాటిని మరిచిపోవాలి. రారా వెళ్దాం అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకు నడిచింది. ఇక తప్పదన్నట్లు తల్లితో కదిలాడు హేమంత్.